సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. బాబోయ్, ఈ చిన్నజీయర్ మాటలు వింటుంటే ఇంత వ్యతిరేకత ఎందుకు ఆదిశంకరులపైన అర్థం కావట్లేదు. ఏదో శంకరాచార్యుల వారు 4 మఠాలు ఏర్పాటు చేశారు, 4 దిక్కుల్లోనూ చతురామ్నాయ పీఠాలు అని అంటుంటారు. ఈ చతురామ్నాయ పీఠాలంటే పూరి జగన్నాథంలో ఒకటి, ద్వారకలో ఒకటి, జ్యోతిర్మఠంలో ఒకటి, శృంగేరిలో ఒకటి, ఇలాగ 4 మఠాలు ఏర్పాటు చేశారు. శంకరాచార్యుల వారు ఏర్పాటు చేయలా. శంకరాచార్యుల వారు 32 ఏళ్ల వయస్సులో ఉత్తర భారతానికి వెళ్ళారు, హిమాలయాల్లోకి. తిరిగి వచ్చిన చరిత్ర లేదు. మన ధర్మంలోనే మనం ఇలా మాటలతో చీలిక తెచ్చుకుంటే ఎలా అన్న విషయం మర్చిపోయాడు ఆయన. ఏమో మరి. దేశాన్ని ఏకం చేయడానికి అడుగడుగునా సంచరించిన మహాపురుషుడు ఆదిశంకరులు. భారత ఖండమంతా తిరిగి అద్వైత తత్వాన్ని వ్యాప్తి చేశాడు. పీఠాలు, పరంపరలు, సంప్రదాయాలు ఆయన విభేదాల కోసం చేయలేదు, హిందూ ధర్మ రక్షణ కోసమే చేశాడు. భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, తప్పులేదు. తత్వ చర్చలు కూడా ఉండొచ్చు. కానీ ఇంత హేళన అవసరం లేదేమో. ఆ విషయం చిన్నజీయర్కి అర్థం కావడం లేదేమో మరి. ప్రతి విషయానికి ఆదిశంకరుని పరీక్షించడం ఎందుకు ఏమో మరి. సన్యాసం అంటే విరక్తి, వైరాగ్యం కదా, ఏకం చేయడం కదా. మరి ఇతను ఎందుకు విభజిస్తున్నాడు? అసలు నిజమైన గురువు ఎవరు? తనకంటే ముందు ఉన్న మహానుభావుల్ని గౌరవించిన వాడే కదా నిజమైన గురువులు. మరి ఇతను అది మర్చిపోయాడా? అతనికే తెలియాలి. ఒకసారి కంచి పరమాచార్య దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద మనిషి అన్నాడట, తిరుపతిలో ధనాకర్షణ జనాకర్షణ ఆదిశంకరులు ప్రతిష్ఠించారు, ఆ గుడి మన మఠం కిందికే రావాలి అంటే స్వామివారన్నారట, అమ్మవారైనా అయ్యవారైనా ఇప్పుడు పూజలు సవ్యంగా సాగుతున్నాయి, అనవసరమైన గందరగోళాన్ని సృష్టించకు అని హితవు చెప్పి పంపివేశారట. అది నిజమైన గురువు లక్షణం. బహుశా ఇతనికి అది తెలియదేమో, మర్చిపోయాడు. అసలు శంకరాచార్యులు పాదయాత్రే చేయలేదట, పీఠాలే స్థాపించలేదట. మరి శక్తిపీఠాలలో ఉన్న విగ్రహాల్ని పునఃప్రతిష్ఠించిందెవరు? కనకదార, సౌందర్యలహరి, భజగోవిందం ఇవన్నీ ఎవరు ఉపదేశించారు, ఎవరు రచించారు? మేబీ మర్చిపోయి నేనే చేశానంటాడేమో చిన్నజీయర్ స్వామి. ఏమో మరి. మన శత్రువు ఎక్కడో ఉండడు. మన హిందువుల్లోనే హిందూ గురువులుగా చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారేమో అనిపిస్తుంది నాకు. మనలో చీలిక వస్తేనే ప్రమాదం. సనాతన ధర్మం ఎన్నో మార్గాలను అంగీకరిస్తూనే ఉంది. అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం వీటన్నిటి లక్షణాలు ఒకటే కదా. అదే పరమాత్మ సాక్షాత్కారం. ఆ చిన్న విషయమే మర్చిపోయాడు ఆయన. ధర్మాన్ని కాపాడాలంటే ముందుగా మనలో విభేదాలని తగ్గించుకోవాలి అన్న విషయమే మర్చిపోయాడు ఈయన. ఆదిశంకరులపై అనవసరమైన వ్యాఖ్యలు వినడం నిజంగా బాధ కలిగిస్తోంది. మరి మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? దయచేసి కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. స్వస్తి.